మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం మీదే మన ప్రవర్తన అవతలోళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది నా ఫీలింగ్. అంటే నువ్వు మంచిగా ఆలోచిస్తే 10 మందికి మంచి జరుగుతుంది, నువ్వు ఇంకా హ్యాపీగా ఉంటావు. నువ్వు చెడుగా ఆలోచిస్తే ఎప్పుడో ఇంకో సర్వనాశనం అవ్వాలి అనే నీ మైండ్ ఉంటుంది. అవును. సో మన ఆలోచన విధానం బాగా ఉండాలి, మంచిగా ఉండాలి, అవతలోడికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువ మర్డర్లన్నీ చేసే ఆలోచన విధానంలోనే ప్రతి పని, వర్స్ట్ పనులన్నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉన్నాయి. అలా కాకుండా మంచిగా ఆలోచన విధానంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడానండి. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక 50% దీనికో హెల్ప్ కారణం అవుతుంది. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి కొంతమంది మాత్రమే ఒక వారంలో 1 రోజు 2 రోజులో తింటారు. కొంతమంది ఏంటంటే పొద్దున్న లేయంగానే దేనో దాన్ని చంపాలా తినాలి. సో నువ్వు అట్లాంటప్పుడు నీకు మంచి ఆలోచనలు, పక్కన వాడు బాగుపడాలని ఎక్కడ వస్తున్నాయండి? అంటే నాన్ వెజిటేరియన్ తినకూడదని తింటారండి. దాంట్లో కూడా ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి దేన్నో ఒకదాన్ని చంపి తినాలా అనే వాళ్ళ ఆలోచనలకి మామూలుగా సాత్వికంగా ఆహారం తినే వాళ్ళకి మధ్యలో పెట్టండి, తప్పకుండా తేడా ఉంటుంది. సో ఆలోచనలు అనేది పక్క వాళ్ళు బాగుండాలి, నేను కూడా అందులో ఉండాలి అనేది ఉండట్లేదు అనమాట. ఎంతసేపు వచ్చి వాడెలా చెడిపోవాలి, వాడు ఎలా పాడైపోవాలి, అంటే నేను పాడైపోయినా కదా వాడు కూడా పాడైపోవాలని ఆలోచిస్తున్నారు. కానీ సరే, నా కర్మానికి నేను ఇలా అయినా పక్కన వాళ్ళు కూడా బాగుపడాలని ఎవరు ఆలోచించట్లేదు. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో కరెంట్ పోయింది, మనం ఇమీడియట్ గా ఏం చేస్తాం? పక్కింటికి వెళ్తాం, అంటే మీ ఇంట్లో కరెంట్ ఉందా అని. వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉంది అనుకోండి, మీకు అసలు మనకి ఎక్కలేదు, పిచ్చెక్కిపోద్ది. మా ఇంట్లో కూడా కరెంట్ లేదంటే అసలు ఎంత హాయిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, మనకే ఎందుకు పోయింది ఇవన్నీ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫీజు వేరే, వాళ్ళ కనెక్షన్ వేరే, మనకు వేరే అనుకోవట్లేదు. వాళ్ళకి ఎలా ఉంది, మనకి ఎలా. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అనమాట. అంటే పక్కన వాడు బాగుంటే మాత్రము, అంటే మనము సంతోషపడే రోజులన్నీ పోయినాయి. ఇది వరకు ఏంటంటే అందరూ సంతోషంగా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలి, పక్కన వాళ్ళు కూడా బాగుండాలి. అంటే ఎప్పుడైనానండి మన పక్కన ఉండే వాళ్ళు నిజంగానే సంతోషంగా హ్యాపీగా ఉంటే ఆ వైబ్స్ మనకు కూడా వచ్చి మనం కూడా ఆటోమేటిక్ గా బాగుంటాం. ఇప్పుడు ఏమిటంటే వాడు పాడైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు బాగుంటే వాడిని ఎలా చెడగొట్టాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఏమిటంటే మీరు అన్నట్టుగా రీల్స్, ఇంటర్నెట్ చూడాలా. వాడు మామూలోడు, వాడు ఇది వరకు ఆటోల్లో తిరిగేవాడు, సైకిల్ తిరిగేవాడు, ఇవాళ కారు కొనుక్కున్నాడు, వీడు ఏం చేశాడు, వీడిని ఎలా నాశనం చేయాలి అనే దానికి ఐఎమ్ సారీ టు సే, కొంతమంది అయితే వశీకరణం ఎలా చేయాలి, పక్కన వాళ్ళని ఎలా ఆకట్టుకోవాలి, భార్య భర్తను ఎలా ఆకట్టుకోవాలని కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారండి. నేను చాలా మటుకు వశీకరణలు పక్కన వాళ్ళను ఎలా ఇది చెయ్యాలి అనే దానికి. సో ఇవన్నీ ఏమిటంటే మనుషులను తప్పుదారి పట్టించడమే. సో ఎప్పుడైనా సరే ఒక మనిషిని బాగు చేయాలి, ఒక మనిషి మీద మనకు ఆలోచనలు, నీ ఆలోచన విధానంలో చక్కగా ఉండాలని. కానీ ఈ వశీకరణ యంత్రాలు, ఆ యంత్రం తీసేస్తే మళ్ళీ పోతావు కదా నువ్వు. అవి అంటే చాలా మటుకు కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారనమాట. ఒకప్పుడు చాలా బాగుండేది కదమ్మా. అవును, అన్ని ఉమ్మడి కుటుంబాలు పొరుగుతో సన్నిహితి. అదే ఇది వరకు ఏంటంటే చక్కగా పక్కన వాళ్ళు మన ఇంట్లో ఏదన్నా జరిగితే తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మనకి ఇవ్వడము. సో మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఆదుకోవడం, అట్లాగే మనం కూడా ఇప్పుడు ఏముందండి, పక్కన వాళ్ళతో అసలు మీ పక్కన ఎవరు ఉంటారంటే మాకు తెలియదు అని అంటున్నాం. ఎందుకంటే మనకి తెలియదు, అంటే ఆ సాంప్రదాయం అనేది ఉండట్లేదు. ఎంతసేపు వచ్చి అదంటారు కదా, చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష, నేను తిన్నానా, నేను బాగున్నానా అంతే, నా పక్కన వాళ్ళు ఏమైనా కూడా నాకు అవసరం లేదని అంటున్నారు. ఇదంతా ఏంటంటేనండి, వాళ్ళు బాగుపడితే మనం చూడలేము అనే ఆలోచన ఉన్నవాళ్ళు. అంటే అందరూ అలా ఉన్నారు అనట్లేదు, కొంతమంది పక్కన వాళ్ళు బాగుంటే నేను బాగుంటానని వాళ్ళ కోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నిటికంటే ఏంటంటే కారణం ఇంటర్నెట్ అండి. ఈ ఫోన్ అనేది, ఈ ఫోన్ ఉంది చూడండి, ఈ ఫోన్ ఉన్నంత ఇది అంటే దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దీనివల్ల అంత బాగుపడకుండా నాశనమైన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు పొద్దున కళ్ళు నులుముకోగానే, ఇది వరకు తల కింద భగవద్గీత, దేవుడు ఫోటో పెట్టుకొని నిద్రలేయంగానే ఇలా చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇప్పుడు కళ్ళు తెరవంగానే ఇలా తడుపుకొని ఫోన్ చూసుకొని నా స్టేటస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, నన్ను ఎవరు ఎంతమంది లైక్ చేశారు, నా డిపి ఎంతమందికి నచ్చింది,
ఒకవేళ నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారని వాడికి ఫోన్ చేసి ఏంటి నా డిపి లైక్ చేయలేదు, నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కు నువ్వు ఫాలో ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ అంటే మీ ఆలోచన విధానం అన్నమాట. ఇందులో మీకు ఏం మంచి జరుగుతుంది చెప్పండి? అంతే కదా, ఏం మంచి జరగదు. ఎంతసేపు వచ్చేసి ఆ ఫోను అనేది వాష్రూమ్ లోకి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. వాష్రూమ్ లోకి తీసుకెళ్లి అందులో కూడా నేను కొంతమంది ప్రబుద్ధులు అందులో కూడా ఇంటర్నెట్ లో అదేంటి కంప్యూటర్ లో పని చేసుకుంటున్నారు, మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. వాడి కర్మానికి ఎప్పుడు ఏం జారిపోయి మళ్ళీ అక్కడ ఏం చూపిస్తాడో కూడా మనకు తెలియదు. అంతే కదా, మరి నువ్వు మీటింగ్ లో బిజీగా ఉన్నావు, మీ బాస్ నిన్ను అరుస్తూ ఉన్నాడు, నువ్వు వాష్రూమ్ లో కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతుంటే మరి ఆ కోపంలో ఏమి విసిరి కొడతావో ఏం చేస్తావో కూడా తెలియదు. అంటే ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒకటి ఉన్నప్పుడు మనం ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు, దానివల్ల మనము వేరే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అనేది. ఫోను అనేది మనుషులు బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోయి ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు అనమాట. మీరు ఎవరి చేతిలో అన్నా చూడండి ఫోన్. ఒక ముగ్గురు స్నేహితులు కలిశారంటే ముగ్గురు మాట్లాడు హాయ్ అని చెప్పుకుంటారు, ఎవడి ఫోన్ ఆడు చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మీరు కలిసి ఏం లాభం అండి? ఇంట్లోనే అలా ఉంది. మీకు ఫోన్ కనిపించలేదు, అదో పెద్ద బంగ్లా ఉండదు, ఒక 50 రూములు ఉండవు, రెండు బెడ్రూములు ఉంటాయి, నా ఫోన్ కనిపించే ఫోన్ చేయి అంటారు. అంటే 2 రూమ్లలోకి వెళ్ళి నువ్వు వెతుక్కుండే అంత ఓపిక కూడా ఉండటం లేదంటే. అంటే ఇవన్నీ దేనికి కారణం అండి? అంటే ఓపిక అనేది లేదు, మనుషులు బాగుపడాలని లేదు. అంటే ఇప్పుడు నిజంగానే మీ ఫోన్ కనిపించదు, మీ నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీకు ఒక రకమైన ఎక్సర్సైజ్ కదా, ఎక్సర్సైజ్ కదా ఆ రూమ్ లోకి వెళ్ళడం. ఇక్కడ నుంచి ఫోన్ వెతుక్కోవడం, అక్కడ మోగగానే తెచ్చుకోవడం. ఇంకా అలెక్సాలు వచ్చాయి, అలెక్సా అనగానే ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది, ఫోన్ ఆఫ్ చేస్తుంది, మీకు ఇష్టమైన పాటలు వస్తాయి, కంప్యూటర్ ఆఫ్ చేస్తుంది, లైట్లన్నీ ఆఫ్ చేస్తుంది. మీకు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎక్సర్సైజ్ ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటి, ఏమున్నది చెప్పండి? సో వీటన్నిటి కారణం ఏంటంటే బద్ధకము. మనుషులు ఏంటంటే బద్ధకాలు ఎక్కువైపోయి అందులో ఇంటర్నెట్ లో చూసి లేనిపోనివన్నీ తలకెక్కించుకొని పక్కన వాడు ఎలా బాగుపడ్డాడు అలా చూడట్లేదు. నేను కూడా వాడిలాగా ఎలా కష్టపడాలి, నేను కూడా వాడి స్థానంలోకి రావాలంటే నేను ఎంత కష్టపడాలని చూడకుండా వాడిని నేను ఎట్లాగా నాశనమైనా వాడిని ఎలా నాశనం చేయాలనే చూస్తున్నారు. సో ఇవన్నీ తగ్గాలి అంటే ఏంటంటే మనిషిలో ఆలోచన ధోరణి అనేది తప్పకుండా తగ్గాలి. వారంలో ప్రతిరోజు నాన్ వెజ్ తినకుండా ఒక్క రోజైనా కనీసం సాత్విక ఆహారం తింటే ఆలోచనలు అనేది కొంచెం అంటే కొంతమంది అంటే జనరల్ గానండి మనుషుల ఆలోచనలు వాళ్ళ తినే అలవాట్లు కూడా ఆహారం అలవాట్ల మీద కూడా ఉంటాయండి. అది కంపల్సరీగా ఉంటుంది. తినకూడదని తినండి, కానీ ప్రతిరోజు పొద్దున లేచినప్పటి నుంచి 24 గంటలు 360 రోజులు అదే తిన్నారంటే మీకు మంచి ఆలోచనలు ఏమీ రావండి. తప్పకుండా తినాలి, కానీ ఎప్పుడు తినాలి ఏంటి అనేది ఇప్పుడు మరి ప్రతిరోజు నువ్వు అదే తింటే మీ ఆలోచనలు అట్లాగే ఉంటాయి. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా, తినొద్దని నేను చెప్పటం లేదండి. మీ ఆలోచన ధోరణి మీరు సాత్వికంగా ఉండాలి. మన మంచి పక్కన ఉండే వాళ్ళ మంచి కోరాలి అని అంటే మీ ఆలోచన ధోరణి బాగుండాలంటే మీ ఆహారం అలవాట్లు కూడా కొంచెం చేంజ్ చేసుకోమని చెప్తున్నాను. అంతే. కరెక్ట్. ఎలా ఉంది అంటే వాయు వరుస లేని బతుకుల్లో మనం బతుకుతున్నాం. ఎవరు ఎక్కడ ఎప్పుడు మనల్ని ఎలా చంపుతారో ఎలా మోసం చేస్తారో తెలీదు. ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతున్నారు. దయచేసి ఆలోచన విధానాలు మార్చుకుంటే చాలా ఏమంటారు ప్రశాంతంగా బతుకొచ్చండి. అంతే. థ్యాంక్ యూ.